తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరపున ఈరోజు ఏకశిలా పార్క్ వేదికగా ప్రైవేట్ ఉపాధ్యాయులమైన మేము గత 8 నెలల నుండి మాకు జీతాలు లేక పాఠశాలలు తెరవక మేము ఆర్థికంగా చితికలబడి ఈరోజు వరకు 18 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వము ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీవో 45ని జారీ చేయడం జరిగింది. జీవో 45 ప్రకారం ప్రైవేట్ ఉపాధ్యాయులకు యజమాన్యాలే లాక్డౌన్ అంటే ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభించేంత వరకు వాళ్ళే జీతాలు చెల్లించాలని జీవో జారీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటే విషయం అడుగుతున్నాను, ఏమిటంటే మీరు జారీ చేసినటువంటి జీవోలు అమలవుతున్నాయా అని ఈ ఏకశిలా పార్క్ వేదికగా 4.5 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయుల తరపున ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుడికి, ప్రతి ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్కి, కళాశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి అందరికీ నెలకు 15,000 రూపాయల చొప్పున తక్షణమే ఈ ప్రభుత్వం ఆదుకోవాలని, దానితో పాటు ప్రభుత్వము యజమాన్యాలతోటి మాకు ఈ 8 నెలల జీతాలను, ఈ బకాయిలను వెంటనే ఇప్పించాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ యజమాన్యాలకు ఈ సందర్భంగా మేము ఈ ఏకశిలా పార్క్ వేదికగా డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుని చందర్లాల్ నాయక్ చౌహాన్.